వెల్కమ్ టు లాలాతో సరదాగా. లాలాతో సరదాగా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము హన్మకొండ నుంచి నేను, మా మిత్రులు, మా తమ్ముళ్ళు అందరం కలిసి రేగొండ మండలంలో ఉన్నటువంటి పాండవలగుట్ట, మైలారం గుహలు, అట్లాగే ఇలాంటి ప్లేసులు చూడడం కోసం వచ్చాం. మీకు తెలుసు, ఉగాది సందర్భంగా 4 రోజులు హాలిడేస్ వచ్చాయి. ఈ హాలిడేస్లో ఒక 2 రోజులు కుటుంబ సొంతం గడిపిన తర్వాత ఇంకొక 2 రోజులు సొంతంగా బయటకు వెళ్దామనే ఉద్దేశం కొద్ది మేము అందరం కలిసి బయటకు వచ్చాం. హాయ్ ఫ్రెండ్స్, మనం పాండవులగుట్ట దగ్గరికి వచ్చినాము. మా అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హీ హాజ్ మోర్ నాలెడ్జ్ అండ్ హీ విల్ ఎక్స్ప్లోర్. అన్న, ఇది యాక్చువల్గా ఇవి చూస్తా అంటే నాకైతే ఈజిప్ట్ అట్లా అనిపిస్తుంది అన్న. ఈజిప్ట్ స్ప్రింగ్స్ మాదిరి అలా అనిపిస్తుంది. ఈజిప్ట్ అవునవును. అంటే ఎలా అంటే మనం ఇన్ని గుట్టలు చూసినాం వరంగల్లో. అవునవునవును. అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఈ రాక్, ఈ ఫార్మేషన్ అనేటువంటి జాగ్రఫికల్లీ చూసుకుంటే, జాగ్రఫికల్లీ ఏంటంటే ఎరోజన్ అనే ప్రక్రియ ఉంటుంది. ఎరోజన్ ప్రక్రియలో ఏంటంటే పురాతన కాలంలో ఉన్నటువంటి ఆ పర్వతాలు, గుట్టలు రాను రాను గాలి, వర్షం కారణంగా పైనటువంటి మెత్తటి మట్టి కొట్టుకుపోయిన తర్వాత మిగిలిపోయినటువంటి హార్డ్ రాక్, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కూడా ఆ హార్డ్ రాక్ పాండవుల గుట్టగా మనం పిలుస్తున్నాం ఈ రోజుల్లో. బట్ ఈ గుట్టలు మరి ఇక్కడ ఎందుకు ఉన్నాయి అన్న? అంటే వరంగల్ మొత్తంలో మనం అట్లా అనుకోలేం కదా. కాకతీయకు వరంగల్ గుట్టకు సంబంధం లేదు కదా. ఇది ఇక్కడ ఈ ప్లేస్ లోనే ఎందుకు? ఈ ప్లేస్ లో ఎందుకు అంటే ఆ ప్లేస్ సహజంగా ఏర్పడ్డాయి. అవి ఈ సహజంగా ఏర్పడ్డాయి. ఈ మధ్య కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత రకరకాల ఈ యొక్క చారిత్రకారులు ప్లస్ ముఖ్యంగా ఈ రకరకాల భూగర్భ శాస్త్రవేత్తలు వాళ్ళందరూ వెతికితే ఈ అంశం బాగా వెలుగులోకి వచ్చింది. అది 2014లో తెలంగాణ వచ్చిన తర్వాతనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2014 కంటే ముందు తక్కువ, ఓన్లీ స్థానికులకు మాత్రమే తెలిసిన విషయం. బట్ మాత్రం బాగున్నాయి అన్న చూడడానికి. మీకు 2 కిలోమీటర్ల దూరం చూస్తే అల్టిమేట్ నేను అదే ఒక చిత్రకారుడు వేసినటువంటి పెయింటింగ్ మాదిరి కనిపిస్తాయి. గాలిలో ఒక చిత్రకారుడు వేసిన పెయింటింగ్ వేస్తే ఎలా ఉంటుందో అలాంటి నిర్మాణాలు ఇవన్నీ కూడా. మీరు ఒకసారి క్లియర్ గా చూడండి. ఒకసారి పైకి పైన చూస్తే ఆ మెత్తటి మట్టి కొట్టుకపోయిన తర్వాత మిగిలిన హార్డ్ రాక్ ఇదంతా కూడా. ఈ ఏరియా అంతా కూడా మీకు రాక్ క్లైంబింగ్ బాగా ఫేమస్ అయిన ఏరియా. మనమంతా ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి ముందన్న ఫస్ట్ మన లంచ్ ఫినిష్ లంచ్ చేద్దాం. మనం ప్రిపేర్ చేసుకోవాలి కదా. మనం ఏర్పాటు చేయడం కోసం ఎంతో కష్టపడుతున్నాం. టీమ్ ఓకే, లాలా అండ్ టీమ్. హలో, హాయ్ శివ. హాయ్ హరి. యా, వంటల కోసం ప్రయత్నాలు బాగా చేస్తాం తమ్ముడు. థ్యాంక్ యూ. ₹20 ఒక పర్సన్కి ₹20 అట్లా. ఒక పర్సన్కి ₹20. తమ్ముడు ముగ్గురు తమ్ముడు 3. ఎన్నో రోజులు రావాలనుకుంటే ఈ రోజు సాధ్యమైంది. థ్యాంక్ యూ. ఎందుకు అన్న, కానీ మనకు ఇది విజిట్ చేయడానికి చాలా టైం పట్టింది కదా. ఆల్మోస్ట్ 6 months అనుకుంటా. 6 months నుంచి మనం అనుకుంటున్నాం తమ్ముడు. హాలిడేస్ వస్తున్నాయి పోతున్నాయి కానీ ఈ ఉగాది పర్వదినం సందర్భంగా 4 రోజులు హాలిడేస్, కొత్త సంవత్సరంలో మనం చాలా హ్యాపీగా హ్యాపీ. ఎందుకంటే అందులో మన పాండవుల గుట్ట ఎక్కడో మధ్యప్రదేశ్, అదేందన్నా అక్కడ పుట్టి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి వనవాసంలో ఒక పాట ఉంది చూసినా అన్న, అది గ్రేట్. అసలు నేను స్టన్ అయిపోయినా మొత్తం. అవునవును, నిజమే. కానీ ఇక్కడ డెవలప్మెంట్ ఇంత బాగుందా కూడా అనుకోలేదు తమ్ముడు. యాక్చువల్ పాండవలగుట్ట అంటే డైరెక్ట్ మనం ఎక్కాలేమో అనుకున్నాను. ఎల్లోరా కేవ్స్ అంటాం కదా, అలాంటి తెలంగాణ యొక్క అజంతా ఎల్లోరా కేవ్స్ లాంటి. నిజమా అన్న? నిజం. ఎందుకంటే నేను చూడలేదు అజంతా ఎల్లోరా. 4000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆదివ మానవుడు వేసిన పెయింటింగ్స్ ఉన్నాయి ఇక్కడ. అవునా? పెయింటింగ్స్ అంటే ఏంటివి? స్వస్తిక్ సింబల్, మనుషులు వేటాడుతున్న సింబల్స్, అలాంటి కూడియ చిత్రాలు అంటాం. వీటిని కూడియ చిత్రాలు అంటాం. అంటే అది నేను ఏంటంటే ఇప్పుడు లైక్ అంటే అది సింధు నాగరికత ముందా వెనుక ఏంటిది అసలు? అది అంటే స్వస్తిక్ అనేది స్వస్తిక్ సింబల్ సింధు నాగరికత నుంచి వచ్చింది. స్వస్తిక్ సింబల్ అయితే అలాంటి సింబల్ మనుషులు అంటే అనేది సింధు నాగరికత మనుషుల అంతే కదా పుట్టింది. సింధు నాగరికత అనేది ఒక నాగరికత. దానికి ముందా తర్వాత? తర్వాత ఓకే ఓకే. 4000 సంవత్సరాల క్రితం నాటి మానవులు అంటే ఈ ప్రాంతంలో
తమ్ముడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట అడుగుతాను, మీ నాన్న పేరు మీ తాత పేరు నీకు తెలుసు, తాత యొక్క ముత్తాత ఎవరు, ఆయన తాత ఎవరు, ఆయన తాత, అట్లాగే వీళ్ళంతా మన పూర్వీకులు తమ్ముడు, వీళ్ళంతా మన పూర్వీకులు, ఈ ప్రాంతంలో పుట్టిపోయిన పూర్వీకులు, వాళ్ళు వేసినటువంటి రకరకాల పెయింటింగ్స్ ఒకసారి చూడండి, చాలా బాగుంది. ఇప్పటివరకు చూడలేదన్న మనం ఇక్కడ ఇంత అద్భుతమైన పుష్పాలు. ఎగ్జాక్ట్, అవును. అది ఎవరు ఊహించగలరా? అవి అసలు పువ్వులా ఆకులా? ఆకుల పువ్వుల ఉన్నాయి, లీవ్స్ లెక్కనే ఉన్నాయి తమ్ముడు. ప్రకృతి యొక్క గొప్పతనం ఇదే తమ్ముడు. ఇట్లాంటివి అయితే నేను చూడలేదన్న ఫస్ట్ టైం. ఈవెన్ నేను బెంగళూరులో ఉన్నప్పుడు కూడా అది చాలా ఫారెస్ట్ థింగ్స్, కానీ ఇట్లాంటివి అయితే చూడలేదు. ఇక్కడ రావాలి ఒక సంవత్సరం కల. ఒక్క నిమిషం అన్న, ఇది చూస్తా అంటే ప్రేమికుల రోజు సినిమాలో వాళ్ళు కన్నా సాంగ్ ఉంటది, ప్రేమికుల రోజు హెలికాప్టర్ కావచ్చు బహుశా, అది ఏంటంటే ఏరియల్ దాంట్లో తీసుంటారు. ఇప్పుడు మనం ఏదైతే డ్రోన్ తోటి తీసున్నామో అట్లనే హెలికాప్టర్ వచ్చి మేబీ తీసి ఉండొచ్చు, బట్ సేమ్ అలానే అనిపిస్తాను అన్న. ఆ సాంగ్ షూటింగ్ ఇక్కడ జరిగిన సేమ్ థింగ్ ఇలాంటి అనిపిస్తుంది తమ్ముడు. తెలంగాణలో ఇలాంటి చాలా ఉన్నాయి తమ్ముడు. మీరు అన్నిటికంటే అందమైన తమ్ముడు, పండు వెన్నుల్లో గోదావరి వందం ఎంతో బాగుంటది. గోదావరి రివర్ ఖమ్మం పరిసర తెలంగాణ ఏరియాలో పండు వెన్నుల్లో గోదావరి చూడాలి. మీరు అన్నట్టు ఇది ఇంకోటి చూడండి అక్కడ, అది ఎలా ఉందంటే, అవును అంటే ఇంకా ఇప్పుడే పోతే మనం అంటే కూలిపోతుందా, భాషలో మాట్లాడాలంటే అవును కూలిపోతుంది బై అన్నట్టుంది అన్నది. అది కొన్ని వందల సంవత్సరాలు చూడలే, అది నిజంగా చూడదు అసలు. ఆల్మోస్ట్ అక్కడ మనకు ఒక బోర్డు అవపడుతుంది. ఏ బోర్డు? అదే కుంతి గుహకు దారి. కుంతియా? కుంతి గుహకు దారి అట ఏదో బోర్డు కనబడుతుంది. అది ఎటువైపు డౌన్ డౌన్ కి చూపిస్తుంది, లెఫ్ట్ సైడ్ నుంచి చూడండి. కనీసం టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లీజ్, నేను చెప్పాల్సుకున్నా, టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ వచ్చే వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కనీసం బోర్డ్స్ అన్న ప్రాపర్గా ఏర్పాటు చేయండి, వాటర్ ఫెసిలిటీ కల్పించండి సార్ ప్లీజ్. టూరిజం డిపార్ట్మెంట్లో నా మనవి. ఎంతోమంది తెలుగుకి వస్తారు, ఏదో చూద్దాంలే కొత్త ప్రదేశం తెలంగాణలో వస్తారు, వచ్చిన తర్వాత ఒక నీటి సౌకర్యం లేదు, ఒక బోర్డు సరిగ్గా లేవు, కొందరు లెఫ్ట్ వెళ్తున్నారు, కొందరు రైట్ వెళ్తున్నారు. ప్లీజ్ సరైన గైడెన్స్ అయితే లేదు, గైడెన్స్ లేదు, అది మాత్రం అది వాస్తవం. మనకో తెలియదు. అదేంటి కుంతి గుహకు దారి అటు లెఫ్ట్ సైడ్, అది ఆ బోర్డు కూడా ఆల్మోస్ట్ వానిష్ అయిపోయింది. అది కూడా చూడండి ఇట్లా చిరిగిపోయింది. కాస్త కొత్తవి పెట్టించండి ప్లీజ్. ఫైనల్ గా మనము రీచ్ అయినామన్నా. ఓకేనా, ఎంతో కష్టపడ్డావు, మధ్యలో ఆగినావు, చెమటలు వచ్చినాయి, అయినా గానీ నువ్వు ఎక్కడ కూడా పోయి చూడాలనే ఉద్దేశంతో వచ్చినావు కానీ పోలేదు. ఓకే అన్న, ఇప్పుడు చూసిన తర్వాత ఈ ఫీలింగ్ ఏంటి అన్న? నిజంగా నాకు చెప్పాలంటే మాత్రం నిజంగా ఇది అద్భుతం. ఇది న్యాచురల్, అంటే ఏదో మనం వేసినట్టయితే పెయింటింగ్స్ కాదు. 5000 సంవత్సరాల క్రితం నాటి పురాతన మానవులు, ఇక్కడ నివసించిన మానవులు సహజమైన ప్రకృతి చెట్ల రంగులను వాడి, చెట్ల పసర్లను వాడి వేసినటువంటి పెయింటింగ్స్. అందులో ఏమాత్రం అనుమానం లేదు. చూడండి, ఒక్కొక్క దేవతామూర్తి ఒకవైపు నమస్కారం చేస్తున్నట్టు, ఇంకో నమస్కారం చేస్తున్నట్టు. ఎంత చూడండి విలేజ్ సేమ్ ఒక ఇల్లు, చెట్టు, ఇవన్నీ చెట్టు చూడండి, చెట్టు పెయింటింగ్ అల్టిమేట్ అంటే భవిష్యత్తు అనిపించింది. మనకి ఇంత ఎత్తున్నాం కదా, అంత ఎత్తు వరకు ఎట్లా చేశారు పెయింటింగ్ అని నాకు డౌట్. రెండోది, బహుశా అప్పటి ప్రజలు మనకంటే హైట్ ఉండేవాళ్ళు, మనం బాగా తక్కువ హైట్. అది 6'7" అనేది ఆ రోజులో కామన్ హైట్. నాకు బాధ అనిపిస్తుంది తమ్ముడు. చాలా మంది అక్కడ రకరకాల రాతలు రాస్తున్నారు, ఇలా గీతలు గీస్తున్నారు. ఇది అద్భుతమైన చిత్రాలు, వీటిని దయచేసి నాశనం చేయకండి. మీ సొంత పేర్లు కలకాలం జ్ఞాపకం ఉండాలి మా పేరు అనే ఉద్దేశం కొద్దీ అందరూ అభి అని, పండు అని రాస్తున్నారు. దయచేసి ఇంతటి అపురూపమైన చిత్రాలపైన ఇలాంటి మీ సొంత పేర్లు చెప్పుకునే ప్రయత్నం చేయకండి దయచేసి. అది పైన వినాయకుడు అనుకుంటా కదా, అది వినాయకుడు ఉన్నట్టున్నాడు. వినాయకుడు ఒక రాజు, ఒక వినాయకుడు, అందరూ వాళ్ళు వచ్చేస్తారు. ఒక అవును, కాళికామాత సింబల్, ఒక రాజుకు ఎవరో చిత్తులు పడుతున్నటువంటి సింబల్. ఇది చూస్తా అంటే నాకైతే నిజమే, బహుశా అలా ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పటి ప్రాంతం కావచ్చు. అందరికి ప్రతి వ్యక్తికి చూడండి గడ్డం ఉంది. కృష్ణ, నేను మాకు స్పెండ్ చేసి, ఓకేనా, మాకు అంటే ఇట్లా నాకు చెప్పాలంటే చరిత్ర అంటే చాలా ఇష్టం. అది ఎవరిదన్నా కానీ అది చాలా ఇష్టం తెలుసుకోవడం. కాకపోతే మనం ఏంటంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్పడం వల్ల చాలా విషయాలు తెలుసు. మీకు కూడా థ్యాంక్స్. నేను అడగగానే స్పందించి ఇంత దూరం నన్ను తీసుకొచ్చి ఇక్కడ నడిపించి ఏదో రకరకాల వ్యయ ప్రయాసాలకు వచ్చి పట్టుకొచ్చాను. మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.